అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరు? సుశీల. ఏం చేస్తుంటామా? హౌస్ కీపింగ్. ఎక్కడ ఉంటారు? ఫతేనగర్. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి, కార్పొరేటర్ ఓట్లు. సో ఎట్లుంటది మరి ఎలక్షన్స్ ఒకవేళ వస్తే ఎవరికి అవకాశం ఉంటది? బీజేపీకి అంటారు. ఎవరంటారు? అందరూ ప్రజలు అంటారు. ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో? వేస్ట్ గా వేస్తే ఏది ఏమొచ్చినాయని కాంగ్రెస్ కు ఏం రాదు. 6 పథకాలు అన్నాడు, 6 ఏమి ఇయ్యలేడు. ఒకటి కరెంటే ఫిరి ఇచ్చిండు అంతే, ఇంకేం లేదు. కరెంట్ ఒకటి, ఇంకేది లేదు. మహిళలకి 2500 ఇస్తా అన్నారు, అదే ఇయ్యలేడు కదా, ఇయ్యలేడు. పింఛన్లు 4000 ఇక్కడ, అదే 2000. ఆ 2000 టైంకి వేయడు. 20 తారీఖు వేస్తుండు. గ్యాప్ అయితేనే ఉంది. ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఇప్పుడు బంగారం ఇస్తాడు కదా, తులం బంగారం లేదు, ఏది ఎవ్వరికి ఇంతవరకు రానేలేవు ఆయన వచ్చినప్పటి నుంచి. మొన్న ఒక ఫోటో చూసినాం, ఒక పాపని ఎత్తుకొని పోయి కళ్యాణ లక్ష్మి. ఏమో తెలియదు, ఏమో ఎవరికైతే రాలే. మా ఇంటి దగ్గర మా మన్మరాలకి పెళ్ళలేదు కానీ రాలే. కానీ ఇప్పుడు మహిళలకి పెద్దపీట వేస్తున్నాం, మహిళల్ని కోటీశ్వరులు చేస్తాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం అని అంటున్నారు. ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు? వేస్ట్ కాదు, కన్నులు గుద్దులు వేస్ట్ అది. ఏం లేదు, అది తెలియదాక ఉండలు ఉట్టిగా తిరుగుతురు. ఆ చీరలా అందులో ఉన్నోళ్ళకే, ఉన్నోళ్ళకి. ఎవరికి రాలే, మాకు అసలే రాలేదు. మేమైతే కిరాయింట్లోనే బతుకుతున్నాం. పెళ్ళి అయిన నుంచి 75 ఏళ్ళ నుంచి. 70 కరెంట్ బిల్ ఒక్కటే అంటే. గ్యాస్ 1000 రూపాయలు అయింది. 500 1000 రూపాయలు లేదు నాన్న, 1000 రూపాయలే. 1030 రూపాయలు తీసుకుంటారు. ఏరియాలో అభివృద్ధి పరంగా మాదైతే కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు మా దగ్గర. బీజేపీ వాళ్ళు చాలా మంది. ఎందుకు బీజేపీ ఎందుకు వస్తుంది? ఏం చెప్తుంది? అది రావాలంటారు చాలా మంది. ఆయన మోడీ కొంచెం బాగా చేస్తుంది కదా, తెలంగాణలో అధికారంలో వస్తుంది అంటారు. ఏ లీడర్ ఉంటే బాగుంటది? మరి బీజేపీ లీడర్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మోడీ అయితేనే మోడీ గారే అయితే. మోడీ గారే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడు బీజేపీ ఇక్కడ వస్తుంది అంటున్నావు. ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ప్రభుత్వం బీజేపీ ఉంటే బాగుంటుందా? బీజేపీ ఉంటే బాగుంటదండి. ఎవరు కేసీఆర్ చేసిండు, కొంచెం బాగానే చేసిండు, కానీ ఈ రేవంత్ వచ్చిన నుంచి ఏం లేదు, వేస్ట్ గా. పీడి బస్సు పెట్టి అదొక కొట్లాడలు పని లేని వాళ్ళు తిరిగినట్టు తిరుగుతున్నారు. ఆడు నా కష్టం చేసుకునేటప్పుడు సరే.